డిజిటల్ లైబ్రరీ పెట్టి మరి మీకు ఎక్కడైనా సరే ఇబ్బంది కలిగితే వాట్సాప్లో దాన్ని యాప్ ఒకటి చేస్తారంట, దాన్ని ఆ యాప్లో అప్లోడ్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు 4 సంవత్సరాల పాటు అధికారంగా దూరంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో 4 సంవత్సరాల క్యాడర్ని బతికించుకోవాలి, పరిరక్షించుకోవాలి. అవును, ఇప్పుడు ఉదాహరణకి అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ కానీ ఎవరైనా సరే పలానా వాళ్ళకి ఇదేందని ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది చీఫ్ మినిస్టర్ చైర్కి. ఇప్పుడు నాన్ రియాక్టివ్ మోడ్లో ఉన్న ఈ చైర్స్ ఏవైతే పనిచేయట్లేదో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ వేరియస్ పాకెట్స్లోంచి ఒక సెంట్రిక్గా ఈ యాప్ త్రూగా అది అప్లోడ్ అయింది అనుకోండి, ఒక సెంట్రల్ ఆఫీస్లో ఒక మానిటరింగ్ టీం ఉండి ప్రతిదీ అప్డేట్ ఇస్తున్నారు అనుకోండి. సో అండ్ సో నియోజకవర్గంలో ఇలా దయనీయమైన పరిస్థితి ఉంది, ఇట్లా సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన కార్యకర్తలు ఈ విధంగా సఫర్ అవుతున్నప్పుడు ఓ ఇన్ఛార్జ్కి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి లేదా మండల ఇన్ఛార్జీలకి ఇవ్వడానికి వెసులుబాటు ఉంటుంది కదా. నేను అనేది ఇప్పుడు తెలివి తక్కువతనంతో లోకేష్ రెడ్ బుక్ అని ఏదో తెచ్చుకున్నారు. అదేమి ప్రజాస్వామికవాదులు ప్రజలు దాన్ని మెచ్చుకునేది లేదు, ఏం లేదు, ఆయన ఆత్మసంతృప్తిది. మళ్ళీ వీళ్ళు కూడా డిజిటల్ లైబ్రరీ లాంటిది పెట్టేస్తామంటే నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్ పెట్టాలి, కానీ 4 సంవత్సరాల క్యాడర్ని పరిరక్షించుకోవాలంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక దగ్గర మీకు తెలుసో తెలియకో ఒక కార్యకర్తకి దెబ్బలు కొట్టారు ఎవరో, కొట్టినప్పుడు ఆ ఇన్ఛార్జ్ కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక బొమ్మడింగ్ ఉంది అనుకో, నువ్వు 10 మందిని 20 మందిని వెళ్ళి ఆయనకి సంఘీభావం ప్రకటించు, ఇన్స్టెంట్గా తాత్కాలిక ఉపశమనం ఏదైనా చూడు, తర్వాత అతని మీద అన్యాక్రాంతంగా కేసు పెడితే లీగల్ టీంని అలర్ట్ చేసి లీగల్ టీం ప్రకారంగా ఆయన యొక్క కుటుంబానికి పరిరక్షణ ఇవ్వు. ఇలాంటివన్నీ ఎక్కడవుతాయి? ఇలాంటి యాప్స్ ఉన్నప్పుడే ఖచ్చితంగా అధినాయకుడి దృష్టిలో ఉండి వాళ్ళు కూడా కన్సర్న్ చూపించడానికి వెసులుబాటు ఉంటుంది. రేపు పొద్దున ఆయన 2 సంవత్సరాల తర్వాత పాదయాత్ర వెళ్ళినప్పుడు ఎలాగో ఆయనకి పాత అనుభవాల్లో కష్టాల్లో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళడం, ఆయన పరిగెట్టుకు వెళ్ళడం ఆయనకి అలవాటే కాబట్టి నియోజకవర్గాల వారీగా ఉన్న ఈ సమస్యల్ని సమస్యాత్మకంగా ఎదుర్కొన్న వాళ్ళందరినీ పరిరక్షించుకోవడానికి నేను ఒకసారి ఉన్నాను. మన అధికారంలోకి వస్తే ఇందాక జగన్మోహన్ మన వెంకటరెడ్డి చెప్పినట్టు 10వ అంశం కింద పరిగణనలోకి తీసుకుంటాం, మీకు సముచిత న్యాయం చేస్తాం. ఎవరు తప్పు చేసినా ఇందులో తప్పు అనుకోవడమే చూడండి, కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో మాకు నచ్చని ఐఏఎస్ ఆఫీసర్ని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తాం, మాకు నచ్చని రెవెన్యూ అధికారులను తీసుకెళ్ళి జీఏడీకి అటాచ్ చేస్తాం, మాకు నచ్చని వాళ్ళ మీద కేసులు పెడతాం, ఈ కాన్సెప్ట్ కాదు. అందులో ఫస్ట్ ఈ 4 ఇయర్స్ క్యాడర్ని ఎలా పరిరక్షించుకోవాలా, నాకు ప్రతిదీ దృష్టిలోకి పడాలి అన్నప్పుడు యాప్ త్రూగా ఇవి ఒకరోజు ఇలా స్క్రీనింగ్ నడిచింది అనుకోండి సార్, సరే ఈ నియోజకవర్గంలో ఈ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది, ఈ నియోజకవర్గంలో లీగల్ కేసులు ఈ విధంగా ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో ఎలా అప్డేట్ చేసుకోవడం ఆయనకి ఈజీ కదా సార్. కరెక్ట్ అది. సో దాని మానిటరింగ్తో నేను ఫైనల్ ఒక 1 మినిట్లో కన్క్లూడ్ చేయండి. రెడ్ బుక్ తీసుకొచ్చారు కదా అని మనం డిజిటల్ లైబ్రరీ పెడతాం మేము అని అంటే కరెక్టేనా సార్? ఇప్పుడు మేము ఎవరికి చెప్పాము, వాళ్ళు ఏదైతే మా మీద తప్పుడు కేసులు పెట్టి అధికారులు వేధించారో వాళ్ళకి సంబంధించి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి 2019-24 ఎంత మేము మంచి చేశామో అదే మళ్ళీ రేపొద్దున 29-34 అదే మంచిని కొనసాగిస్తూ అదే అభివృద్ధిని కొనసాగిస్తాం. బట్ ఎవరైతే మమ్మల్ని టార్గెట్ చేసి వేధించితే ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని కొట్టి హింసించి చిత్రహింసలు చేసి తప్పుడు కేసులు ఒక్కొక్కరి మీద 20 కేసులు 30 కేసులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వాట్సాప్లో షేర్ చేశాడండి. ఏంది బీజేపీ నాయకుడు ఏదైతే మాట్లాడినటువంటి వీడియోని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద షేర్ చేశాడని కేసు, ఆయన మాజీ మంత్రి, ఆయన మీద కూడా అట్లాంటి కేసులు పెట్టి వేధిస్తే మరి ఖచ్చితంగా మేము కూడా వేధించకుండా, మేము అట్లా వేధించే టైప్ కాకుండా మేము ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన తప్పుడని చెప్పి మళ్ళీ లీగల్ పరంగా వెళ్ళి వాళ్ళ మీద కూడా మరి పెట్టేటటువంటి కార్యక్రమం చేయాలి. లీగల్ గానే అన్ని జరుగుతాయి, లీగల్ గానే అన్ని కూడా న్యాయపరంగా చట్టం తన పని పదే అడుగుతాను, లీగల్ గానే న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే న్యాయబద్ధంగానే లీగల్ గానే చట్టపరంగానే చట్టం తన పని తాను చేసుకునే విధంగా చెప్తున్నట్టు కనిపిస్తుంది. ఈయన చెప్పిన దాంట్లో గల్లీలో లీగల్ సిస్టమ్ లేదు కాబట్టి గల్లీలో వేరే అన్నది అర్థం వస్తుంది. కానీ ఒకటి నేను చెప్పగలను సార్, ఏ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల సుపరిపాలనలో కులం చూడడం, మతం చూడడం, రాజకీయం చూడడం, పార్టీలను పట్టించుకోవడం అని సంక్షేమం తన మన అనే భేదాలు లేకుండా అందరికీ 98% సక్సెస్ ట్రాక్ ఏదైతే ఉందో అలాంటి వ్యక్తి వీళ్ళటో లేదో చెప్పారో లేదో మీలటో లేదో అడిగారని అలా పరిభ్రమించే క్యారెక్టర్ అయితే అయింది కాదు. నేను అన్నది ఏంటంటే ఫస్ట్ ఈ 4 సంవత్సరాల క్యాడర్ని నాయకుల్ని పరిరక్షించుకోవాలి. సెంట్రల్ మానిటరింగ్ కూడా తప్పు చేసిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు ఐపీఎస్లా, ఐఏఎస్లా, రాజకీయ నాయకుల, లోకల్ లీడర్లా, గల్లీ నాయకుల, ఎవరైనా కానీ తప్పు చేసిన వాళ్ళపైన లీగల్గా అయితే మాత్రం చర్యలు తీసుకుంటారు. అంతవరకు ఓకే, లీగల్గా గల్లీలో రైట్.